నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎన్బికే 112 అనౌన్స్మెంట్ నుండే ఈ సినిమాపై అంచనాలు క్రేజీగా ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ సీఎం పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పటికే హల్చల్ చేస్తుండగా, తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారట. ఈ వార్త బయటకు రావడంతో అటు నందమూరి అభిమానుల్లో ఇట మ్యూజిక్ లవర్స్ లోనూ భారీ అంచనాలు మొదలయ్యాయి. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు గత కొంతకాలంగా ఎస్ఎస్ తమన్ ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటూ వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని మూవీస్ సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేశాయి. అయితే కొరటాల శివ ఈసారి కొత్తగా ట్రై చేయాలని భావిస్తున్నారట. ఇటీవలే కొరటాల దర్శకత్వంలో వచ్చిన దేవరా చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం గ్లోబల్ లెవెల్లో హిట్ అయింది. అదే మ్యాజిక్ ను బాలయ్య సినిమా కోసం కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ గత సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ తో పనిచేయగా, దేవరాతో అనిరుద్ తో సింక్ అయ్యాడు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం కూడా అనిరుద్ నే ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ కు అనిరుద్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫైయింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుధాకర్ చేకూరి మరియు యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి మే 7 నుంచి కీలక షెడ్యూల్స్ ప్రారంభం కానున్నాయి.